ఇంటికి తాళం వేసి మరీ చూడండి. ఈ లక్షణాలతో ఉన్న వ్యక్తిని వెంటనే వెళ్ళి కలవండి. కుంభరాశివారు మీరు ఊహించని తుఫాను లాంటి వార్తలు వింటారు. కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశిది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారి లక్షణాలు గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా స్వతంత్రం కలిగిన వ్యక్తుల కింద ఉంటారు. ఎవరి ఆధీనంలో ఉండడానికి కానీ ఎక్కువగా ఒకరి మాట వినడానికి కానీ రాశి వారికి నచ్చదు. ఎప్పుడు తాము ఏదైతే అనుకుంటున్నారో దాన్నే చెయ్యాలని అనుకుంటారు. అలానే వ్యాపారాలు ఎక్కువగా చేయాలని అనుకుంటారు. ఒకవేళ ఉద్యోగాలు చేసినా కూడా హై పొజిషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తారు, కానీ తక్కువ ఉద్యోగాలు చేయడానికి అస్సలు ఒప్పుకోరు. అలానే ఈ రాశివారు ఎప్పుడు కూడా తనదే పై చేయిగా ఉండాలని అనుకుంటారు. కొన్ని విషయంలో మాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకుని తర్వాత బాధపడే పరిస్థితులు అయితే ఉంటాయి. డబ్బు విషయంలో అస్సలు జాగ్రత్త ఉండదు. స్నేహితుల విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. చాలామంది వ్యక్తులు కేవలం వీరి దగ్గర డబ్బు అవసరాలకే ఉంటారు, కానీ దాన్ని గుర్తించకుండా వారే తన స్నేహితులుగా, వారే తనకు ముఖ్యమైన వారుగా ఈ రాశివారు నమ్మి మోసపోతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే కొన్ని సందర్భాల్లో ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయడం కానీ లేకపోతే ఉక్రోషానికి వెళ్ళిపోయి కొన్ని పనులు చేస్తారు. వీటి వల్ల ఎంతగానో ఇష్టపడేటువంటి వ్యక్తులను దూరం చేసుకోవడం లేదా వీరికి ఉన్నటువంటి గౌరవ మర్యాదలు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా కుంభరాశి వారు తమ యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకున్నట్లయితేనే మీరు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఎవరికైనా సహాయం చేసే గుణమే కానీ ఒకరి దగ్గర నుండి ఆశించే గుణం ఈ రాశి వారిలో అస్సలు ఉండదు. ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అనకుండా ఇచ్చేస్తూ ఉంటారు. దీనివల్ల వీరు ఇబ్బందుల్లో పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇక రంగాల వారీగా కుంభరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే కుంభరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో కుంభరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపార పరంగా ఈ సమయంలో పార్ట్నర్షిప్ల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఎంతో కాలంగా మీరు ఎవరితోనైనా పార్ట్నర్షిప్లు కుదుర్చుకుందామని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏవో ఒక కారణాల వల్ల ఆ ప్రయత్నాలు అనేవి వాయిదా పడుతూ వస్తున్నట్లయితే ఈ సమయంలో అవతల వ్యక్తులే మీ దగ్గరకు వచ్చి మీతో కలిసి వ్యాపారాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. వ్యాపార రీత్యా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే కుంభరాశి వారు ఆలోచనాత్మకంగా ఈ సమయంలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల మాటలు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా చెప్తే దాని వెనకాల వెళ్ళిపోతారు, కానీ మీకు సొంత నిర్ణయం అనేది తక్కువగా ఉంటుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలు అలానే మీ యొక్క ఆసక్తి ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి విద్య పరంగా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో 100% ఆటంకాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. వెనకడుగు వేయకుండా ప్రయత్నించవలసి ఉంటుంది. అంటే కుటుంబం నుండి కూడా సహకారం తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడ దూరంగా వెళ్ళి కష్టపడతారు, లేకపోతే తల్లిదండ్రులకు మీ మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా వెళ్ళొద్దని అంటారు, కానీ మీరు ప్రయత్నాలు మొదలు పెట్టుకొని ఖచ్చితంగా చివరి క్షణంలో వారు అంగీకరిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో రాసేటువంటి ప్రవేశ పరీక్షలు కానీ లేకపోతే కాంపిటేటివ్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉత్తీర్ణత సాధించే అవకాశం అనేది అధికంగానే కనిపిస్తుంది. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ పరంగా ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. తోటి ఉద్యోగస్తులు రాకపోవడం వల్ల మీ మీద అధిక పని భారం కానీ అధిక పని వేళలో అలానే పై స్థాయి అధికారులతో సంబంధాలు అనేవి కొంచెం మిశ్రమంగా ఉండటం వల్ల ఉద్యోగ రీత్యా మీకు అంతగా అనుకూలించే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఉద్యోగం ఉందో లేకపోతే ప్రస్తుతం చేస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మారడం మంచిది. దీని కొరకు ఒక వ్యక్తిని వెళ్ళి మీరు కలవాల్సి ఉంటుంది. వీరు మీకు గతంలో పరిచయం ఉన్నటువంటి స్నేహితులు కానీ లేకపోతే వారికి మీకు మధ్య ఏవైనా మనస్పర్ధలు వచ్చి మాట్లాడుకోకుండా ఉన్నట్లయితే మీరు ఈగోతో వారితో మాట్లాడకుండా ఉండటం వల్ల మీకే నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీకు ఉన్నటువంటి కష్టాన్ని చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా వారు ఉద్యోగ విషయంలో కానీ లేదా మరి ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో
వాటిలో ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. ఆ వ్యక్తి అయితే మీతో కలవడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మీరే పట్టుదలకు వెళ్ళిపోయి వారిని దూరం చేసుకుంటున్నారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా వరకు కలిసి వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే గతంతో పోలిస్తే ఈ సమయంలో థైరాయిడ్, శ్వాస సంబంధిత అలానే నొప్పులు సంబంధిత వ్యాధులు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి కొంచెం ఆరోగ్యం మెరుగుపడడంతో పాటుగా శారీరకంగా శక్తి కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సంతానం కొరకు స్త్రీ పురుషులు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో ఆకస్మిక ధనలాభాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు కానీ లేకపోతే ఇతర రూపంలో ఆకస్మిక ధనలాభాలు అయితే కలిసి వస్తాయి. కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం మీ యొక్క విలువను మీరే తగ్గించుకోవడం జరుగుతుంది. అంటే కుటుంబ సభ్యులు మాట వినకపోవడం కానీ లేకపోతే స్నేహితులతో కలిసి తిరిగి చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి మీరు బానిస అవ్వటం వల్ల కుటుంబ సభ్యులకు మీ మీద ఉన్నటువంటి ప్రేమ తగ్గడం, వారికి మీరంటే విలువ లేకపోవడం, ఇటువంటి పరిస్థితులు అనేవి ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహాల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అలానే మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడేటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆవేశపూరిత వాక్యాలతో కానీ లేకపోతే మీ యొక్క మొండి ప్రవర్తనతో వారిని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల విషయంలో మీరు కొంచెం ప్రేమగా నడుచుకోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో సమయాన్ని కేటాయించకపోవడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జీవిత భాగస్వామితోని, సంతానంతోని సమయాన్ని కేటాయించడానికి ఈ సమయంలో మీరు ప్రయత్నించండి. అలానే రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ విషయంలో విశేషమైన మార్పులు పొందుతారని చెప్పుకోవచ్చు. గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేసి దెబ్బ కొట్టి ఉంటారో వారికి తగిన గుణపాఠాన్ని చెప్తారు. అలానే నూతన రాజకీయ రంగ ప్రవేశాలకు ఇది సరైన సమయం. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తూ ముందుకు వెళ్తారు. అయితే కుంభరాశి వారు ఎంతో కాలంగా నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి కానీ నిర్మించడానికి కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏవో ఒక కారణాలు, ఆటంకాల వల్ల ప్రస్తుతం ఆ ప్రయత్నాలు అనేవి వాయిదా పడుతూనే వస్తున్నాయి. ఈ సమయంలో ఖచ్చితంగా అంటే దాదాపు ఈ మాస చివరిలో కనుక మీరు ప్రయత్నాలు మళ్ళీ పునఃప్రారంభం చేసినట్లయితే అనుకూలమైన మార్పులు అయితే పొందుతారు. తొందరలోనే గృహ నిర్మాణాలు అయితే పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయాల్లో కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తర్వాత బాధపడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆలోచించి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ రాశి యొక్క అధిపతి శని భగవానుడు కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం, నవగ్రహ ఆరాధన చేయడం, శనివారం రోజు శనిదేవుడికి తైలాభిషేకం చేయించుకోవడం, అలానే నల్లటి వస్త్రాలు శనివారం రోజు ఎవరికైనా దానంగా ఇవ్వడం ద్వారా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది. ఓకే అండి, కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.